తెలంగాణ కాంగ్రెస్ లో కోవర్టుల వేట మొదలైందా? రాజ్యసభ నామినేషన్ వ్యవహారం వెనుక సొంత పార్టీ నేత హస్తముందా? రాష్ట్ర ఇన్ఛార్జిపై వరుస వివాదాల వెనుక రాజకీయ కుట్ర నడుస్తోందా? ఢిల్లీకి వెళ్లాల్సిన సమాచారం ప్రత్యర్థి పార్టీలకు ఎలా చేరుతోంది? మీనాక్షి నటరాజన్ చుట్టూ రేగిన రాజకీయ దుమారం వెనుక అసలు కథ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ లో వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: కోవర్టు ఎవరు? కోవర్టులను పార్టీ ఏరివేసే పనిలో పడిందా? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త చర్చకు తెరలేపింది. నామినేషన్ తిరస్కరణ వెనుక కేవలం సాంకేతిక కారణాలే ఉన్నాయా, లేక రాజకీయ కోణం కూడా ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన కీలక సమాచారం ప్రత్యర్థుల చేతికి ఎలా చేరిందన్న అంశం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం వెనుక కోవర్టు రాజకీయాలు ఉన్నాయా, లేక ఇదంతా రాజకీయ ప్రచారమా అనేది చర్చనీయాంశంగా మారింది. సున్నితమైన రాజకీయ సమాచారం బయటకు వెళ్లడంపై నాయకత్వం కూడా ఆరా తీస్తోందన్న ప్రచారం సాగుతోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ నామినేషన్ ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నాయి. నామినేషన్ తిరస్కరణ యాదృచ్ఛికమా, లేక పక్కా రాజకీయ స్కెచ్లో భాగమా అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగానే వినిపిస్తున్నాయి. పార్టీలో జరుగుతున్న అంతర్గత సమావేశాలు, కీలక నిర్ణయాలు, సున్నితమైన రాజకీయ సమాచారం బయటకు ఎలా వెళుతోంది అనే చర్చ పార్టీలో జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు సంబంధించిన ప్రతి అంశం ప్రత్యర్థులకు ముందే ఎలా తెలుస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ సమావేశాల్లో చర్చించిన అంశాలు, కీలక రాజకీయ నిర్ణయాలు ప్రత్యర్థుల వద్దకు చేరుతున్నాయన్న అనుమానాలు కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ నామినేషన్ అభ్యంతరాల సమాచారం, కేసు వివరాలు ప్రత్యర్థులకు ఎవరు అందించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అది నిజంగా కాంగ్రెస్లోని ఏదైనా కోవర్టు పనా, లేక రాజకీయంగా సృష్టించిన ప్రచారమా అనే చర్చ జరుగుతోన్నా? ఈ వ్యవహారం వెనుక సొంత పార్టీ వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చన్న ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో అనేక శక్తి కేంద్రాలు ఏర్పడ్డాయి. మంత్రి పదవులు, కార్పొరేషన్ పోస్టులు, పార్టీ పదవులు, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు ఇవన్నీ కలిసి అంతర్గత పోటీని పెంచాయని పార్టీలని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వర్గాన్ని బలహీనపరచడానికి సమాచారం లీక్ చేయడం, రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వంటి ప్రచారాలు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారని, అందులో భాగంగానే ఈ లీక్ జరిగి ఉంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మీనాక్షి నటరాజన్ జాతీయ నాయకత్వానికి అత్యంత విశ్వసనీయ నాయకురాలిగా గుర్తింపు పొందారు. అందుకే ఆమెను అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా నియమించారు. ఆమె సమర్థవంతంగా పనిచేస్తుందనే ఉద్దేశంతోనే మధ్యప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దించారు. అంత క్లీన్ ఇమేజ్ ఉన్న ఆమె చుట్టే కుట్రలు జరగడం పార్టీ వర్గాలే జీర్ణించుకోవడం లేదు. ముఖ్యంగా ఆమె సంస్థాగత వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారని హస్తం వర్గాలే చెబుతున్నాయి. అలాంటి నాయకురాలని బలహీనపరిస్తే రాష్ట్ర రాజకీయాల్లో కొందరికి ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఆమె చుట్టూ వివాదాలు సృష్టించడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందనే అనుమానాలను పార్టీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాజ్యసభ నామినేషన్ వ్యవహారం కేవలం ఒక ఎన్నికల అంశంగా కాకుండా తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలపై కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ లో అసలు చర్చ వ్యక్తుల గురించి కాదు, కోవర్టు ఉన్నాడా లేదా అనే దానికంటే సమాచారం లీక్ అవుతుందా లేదా అనే అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పెద్దలు కూడా సున్నితమైన రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీకి నష్టం చేసే ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ నాయకత్వం చేపట్టే చర్యలపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. మొత్తంగా రాజ్యసభ నామినేషన్ వివాదం కాంగ్రెస్ లో కోవర్టు రాజకీయాలు, సమాచార లీకులు, అంతర్గత విభేదాలపై కొత్త చర్చకు కారణమైంది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.